ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పోటెత్తింది. నిన్న ఒక్క రోజే 1,00,000 మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఈ ఏడాది మిర్చి సీజన్ ప్రారంభమైన తర్వాత పంట ఇంత భారీ మొత్తంలో మార్కెట్కి రావడం ఇదే తొలిసారి. ఖమ్మం మార్కెట్కు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాల రైతులు పంటను తీసుకొచ్చారు. కాగా మార్కెట్లో క్వింటాలు మిర్చికి 14,000 రూపాయల జెండాపాట నిర్ణయించారు. కనీసం 16,000 రూపాయల ధర ఉంటేనే ఖర్చులు వస్తాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కానీ మార్కెట్లో ఆశించిన ధర పలకడం లేదని రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో రైతులు మాట్లాడుతూ మిర్చిని అమ్మకానికి తీసుకువచ్చాము, కానీ ధర తక్కువగా పలుకుతుందని పేర్కొన్నారు. ఈ రేటుతో రైతులకు గిట్టుబాటు కాదు. కనీసం 16,000 రూపాయలు వస్తేనే సాగు ఖర్చులు వస్తాయని తెలిపారు. కాగా ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి రైతులు మార్కెట్కి మిర్చి తీసుకొస్తున్నారని తెలిపారు. రైతులకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గత 15 రోజుల నుంచి కూడా మన మార్కెట్కి మిర్చి రావడం జరుగుతూ ఉంది. నిన్న సోమవారం దాదాపు 90,000 నుంచి 1,00,000 బస్తాల వరకు రావడం జరిగింది. రైతును దృష్టిలో పెట్టుకొని రైతుకు కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1,00,000 బస్తాలను కూడా గతంలో 50-60 వేల బస్తాలు దాటితే అవుట్స్కట్స్లో వేసేవాళ్ళు రోడ్ల మీద. కానీ మేము మా పాలకవర్గం అదేవిధంగా మా ఎంప్లాయీస్ మేమందరం కలిసి ఒక ప్లాన్ తోటి ఫస్ట్ వచ్చినటువంటి ప్రతి బస్తాను కూడా షెడ్లో వేయించి ఆ తర్వాతనే ఓపెన్ ప్లేస్లో వేయించడం వల్ల ఆ సమస్యను నివారించగలిగినాం. రేటు కూడా 14,000 పడ్డది. మా దగ్గర వ్యాపారం అండి, మిరకాయలు వేసుకొని వచ్చాం. 60 బత్తాలు వేసుకొచ్చా. ఇంక 3 ఎకరాలు ఏరుతున్నా. ఇంట్లోకి ఉండే రేపు వేసుకొస్తా. ఏసీలు కొన్ని పెట్టా, కొన్ని అమ్ముకున్నా. 13,000 గిరాకీ పెరిగింది. 13,500 గిరాకీ పలికింది. మనకి ఇంకా కొంచెం బాగుంటుందని కొద్దిగా పెరగాలని కోరుతున్నాంలే, కానీ మరి అది పైన ఆర్డర్ లేదంటారు అండి. అదంతా తర్వాత పెరిగిద్దిలే అంటారు వాళ్ళు. ఇప్పటికైతే బాగానే ఉందండి రేటు. అట్నే కూలీలకు అత రేట్లు ఎక్కువైనాయండి. బాగానే ఉంది, పద్ధతిగా ఉంది, కానీ ఇంకొంచెం పెంచాలండి రేటు.